ఇదేం ప్రశ్న అన్న? మీకు లేవో మాకు లేవా? అవునా సిస్టర్? అంతేనా? అందరికి ఉన్నాయండి. కష్టాలు లేనిదే కిరీటం లేదు. అవునా? అవునా కాదా? నేను చెప్తున్నా, అదే వాక్యమే చెప్తుంది. కష్టాలు లేకపోతే ఏం లేదంట. మరి ఎందుకు బాధపడతారు కష్టాలతో? బాధలు లేకపోతే, దుఃఖము లేకపోతే, ముళ్ళ కిరీటమే లేకపోతే, ఆ సిలువలో ఆ బాధ లేకపోతే, ఆ వేదన ఆయన చెందకపోయి ఉంటే మనకి రక్షణ అనేదే లేదు, పరిశుద్ధ రక్తం అనేదే లేదు. రోజు కోడ్నో మేకనో గొర్రెనో బర్రెనో ఆవునో బలిచ్చుకుంటూ వెళ్ళిపోవాల్సిందే జీవితకాలం అంతా. కానీ ఆయన ఏం చేశాడంటే నీ కొరకు నా కొరకు బలిగా సిలువపైన వేలాడబడ్డాడు. When you know word, when you know God, you will not worship like this. ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా, తప్పిపోయిన నా జీవితాన్ని నాయన మరలా తిరిగి నన్ను నడిపిస్తున్నావు నాయన, నీకు వందనాలు ప్రభువా. మీ అందరూ ఎవరైనా ప్రేమించారండి? ఎవరైనా ప్రేమించారా? అన్నా ఏం ప్రశ్న అన్నా, ప్లీజ్ అన్నా అనుకుంటున్నారా? యూ మైట్ హ్యావ్ లవ్డ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ మేబీ యూ స్టిల్ లవింగ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్. మేబీ భర్తో, భార్యో, పిల్లలో, స్నేహితులో. వాళ్ళు తప్పిపోయినప్పుడు నీకు ఏమనిపిస్తా ఉంటుంది? ఆ పో 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 పోరా బాబు అని అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అయ్యో అని అనిపిస్తుంది. ఆ ప్రేమ మనకు కనబడుతూ ఉంటుంది, మనం చూపిస్తూ ఉంటాం, రైట్? ఇప్పుడు మన కూతురు లేకపోతే కొడుకు ఏదైనా తప్పు చేస్తుంటే మనం ఏం చేస్తాం? లాగిపెట్టి చంపేస్తామా? ఏం చేస్తాం? ప్రేమతో ఆదరణ చూపిస్తుంటాం, కౌగిలించుకుంటాం, ప్రేమను చూపిస్తాం. క్రీస్తు ప్రేమ కూడా అంతేనండి. మనం రోజు బైబిల్ చదవకపోయినా ఆయన మన గదిలోకి పక్కన వచ్చి కూర్చుంటాడంట. నా కుమార్తె ఎప్పుడు లేచి నా దగ్గరికి వచ్చి యేసయ్యా అని పిలుస్తుందో అని వేదన చెందుతాడంట అండి. కేవలం దేవుని సన్నిధిలోనే కాదండి, మీరు కారులో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పుడు మీరు క్షేమంగా ఉన్నారేమో అనుకుంటున్నారేమో. కాదండి, అస్సలకే కాదు. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డకి ఆయన దేవదూతలే కావలా కాస్తూ ఉన్నాయి. ఓన్లీ హిస్ ఏంజల్స్ ఆర్ గార్డింగ్ యూ, ఓన్లీ హిస్ ఏంజల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ. ఏదేంటన్నా నేను లగ్జరీ కార్లో ఉన్నాను, 30 లక్షల కార్లో ఉన్నాను, నాకేం కాదన్నా అని చెప్పగలరు ఎవరన్నా? Nobody can. There is only one invisible person in your life. If there is only one person who is invisible in our life, who is protecting us, who is saving us, రక్షణ మనందరూ కూడా ప్రొటెక్షన్ దయచేస్తూ ఉన్నాడంటే మన యేసు ప్రభు దేవుడు తప్పితే మరొకరు ఎవ్వరూ చేయలేరు. ఈరోజు నన్ను ఈ కోట్తోనో ఈ పెద్ద టైనో చూస్తున్నారు, కానీ నేను మీలాగే అదే చైర్లో కూర్చొని నమ్మకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నా. నన్నెప్పుడు వాడుకుంటావని కాదండి, నన్నెప్పుడు వాడుకుంటావో అని కాదు, ఎప్పుడు చర్చ్ అయిపోద్దా అని. నిజం, నేను చర్చికి క్యాజువల్గా వెళ్ళామండి. 2-3 పాటలు పాడామా, 2-3 స్తోత్రాలు చెప్పేసామా, ఆత్రంగా ఇంటికి వచ్చేసామా, ఒక కోడికూర వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. మళ్ళీ మండే నుంచి సాటర్డే మీకు తెలుసు, నాకు తెలుసు. సండే వచ్చేసరికి హల్లెలూయా, స్తోత్రమయ్యా. వేషధారణ భక్తి నాది. మెల్లమెల్లగా ఎప్పుడైతే నా మొహం నేను దీనిలో చూసుకున్నానో, సిగ్గు, దిస్ షోడ్ మీ హూ ఐ యామ్ అండ్ వేర్ ఐ బిలాంగ్, టు హూమ్ ఐ బిలాంగ్ అండ్ వాట్ హీ కెన్ డూ ఇన్ మై లైఫ్. And I said, Lord, I'm saying yes to you and no to the world. Hallelujah. నేను yes నీకు చెప్తున్నాను, no ప్రపంచాన్ని చెప్పేస్తున్నాను. When I say no to the world, I say no literally to everything. When I say no, ఈ ఒక్క బార్ ప్రభా, this is not no. ఈ ఒక్క మూవీ ప్రభా, this is not no. ఈ ఒక్క సినిమా పాట ప్రభా, this is not no. కాదు. When I said no, it is no to the entire world, because I am separated from the world. Hallelujah. ఓ యవ్వనస్తుడా, యవ్వన స్త్రీ, ఈ రోజున do not worship God casually. ఏదో వచ్చామా,
రిచువల్ లాగా, ట్రెడిషన్ లాగా డు నాట్ వర్షిప్ గాడ్. సే, లార్డ్, ఐఎమ్ మేకింగ్ ఎ కమిట్మెంట్ టుడే. ఐఎమ్ మేకింగ్ ఎ డెసిషన్ టుడే. ఐఎమ్ మేకింగ్ అన్ ప్రామిస్ టుడే. యాకోబు దేవుడు వాగ్దానం చేశాడండి, దేవునికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నన్ను దీవిస్తే ఏమిస్తా అన్నాడు? ఐ విల్ గివ్ మై ఆఫరింగ్ టు యూ, ఐ విల్ గివ్ మై టైట్ టు యూ, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ లార్డ్, ఐ విల్ గివ్ మై 10th టు యూ అని అన్నాడు. అన్నాడా లేదా? లేదా? అన్నాడండి. And ever since then he made that promise to the Lord. His life was changed. God blessed him abundantly. యాకోబు దేవుని ఏమని పిలిచాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. It's only a matter of saying yes or no. It's only a matter of saying, Lord, I commit myself to you. I surrender myself to you. If you can say today, like the way I said to the Lord, God will use you. Hallelujah. Hallelujah. మీరు కూడా ఎప్పుడైతే యేసయ్యా అని పిలుస్తారో ఆయన కను దృష్టి నీ మీదకి పడుతుందంట. Do you have that confidence that when I call the Lord, that the Lord's eyes will fall on me? ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉందండి? Today, my friend, this is a challenge to you even before I leave this place. Next time నేను వస్తానో లేదో నాకు తెలియదు, but if I come, I want you all to take the form of a spirit. I want you all to worship in the spirit. His words literally says, John chapter 4:23, it says, yet a time is coming and the time has now come that the true worshippers will worship in spirit and in lie. ఊరుకోండి, అంత లైవ్ ఉందా? Spirit and in truth. And God is seeking for such worshippers, because all those who worship, అక్కడ ఒక పదం ఉంటుంది, ఏంటది? మస్ట్. ఏంటది? మస్ట్ అంటే ఏంటది? ఆప్షనల్ కాదండి. ఇట్స్ నాట్ ఎ చాయిస్, ఇట్స్ అ కమాండ్. ఇట్స్ అ కమాండ్, అండ్ యూ అండ్ ఐ హ్యావ్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. మరి కొద్దిసేపట్లో మనము ఆరాధనలకు వెళ్ళబోతూ ఉంటున్నాం. ఈ స్తుతి పాటలు పాడిన when we get into worship, keep praying. నేను ఆత్మవశముడు అయిపోవాలి ప్రభువా, నేను ఆత్మలో నిన్ను ఆరాధించాలి నాయన, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి ఆయన ఆరాధిస్తావో ఆ ఆరాధన ఆయన స్వీకరిస్తాడు.